మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. కొద్దిగా 2 నిమిషాలు ప్లీజ్. గౌరవనీయులు, వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, గౌరవ వరంగల్ జిల్లా పార్టీ ముఖ్య నాయకులకు, మా వరంగల్ జర్నలిస్టులందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. వరంగల్ జిల్లా పార్టీ నాయకులు బాలమల్లు గారు గత 10-15 రోజుల నుంచి ఇక్కడే ఉండి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. వారందరికీ నా తరఫున అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ సభ చాలా అద్భుతంగా ఏర్పాట్లు జరిగాయి. అఫ్కోర్స్ వరంగల్ జిల్లాకు భారీ బహిరంగ సభలు జరిపిన ఘనత వరంగల్ జిల్లాకే ఉంది. గతంలో మహాగర్జన పేరిట 20 సభ జరిపిన చరిత్ర కూడా వరంగల్ జిల్లాకే దక్కింది. సో అందువల్ల వరంగల్ జిల్లా నాయకత్వం మొదటి నుంచి కూడా అద్భుతమైనటువంటి సభలు, సమావేశాలు జరిపారు. ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సభలకు వరంగలే వేదిక అయింది. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు మళ్ళీ వరంగల్లోనే ఈ యొక్క సభ జరపాలని నిర్ణయించడం, మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సిల్వర్ జూబ్లీ, ఈ రజతోత్సవానికి రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే చాలా జిల్లాల నుంచి పాదయాత్రన ప్రజలు ప్రారంభమై దారి మధ్యలో ఉన్నారు. ఎడ్ల బండ్ల మీద కొంతమంది చేరుకున్నారు, ఇంకా కొంతమంది చేరుకుంటా ఉన్నారు. కొంతమంది సైకిల్ యాత్ర మీద బయలుదేరారు. కొంతమంది స్వచ్ఛందంగా తమ సొంత వాహనాల్లో రావడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలి అనేటువంటి ఒక ఉత్సాహం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడతా ఉంది. బీఆర్ఎస్ రజతోత్సవం అంటే ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా నిజంగా ఒక రకంగా పండగ లాంటిదే. బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు, తెలంగాణ లేకపోతే ఇవాళ ఇంత అభివృద్ధి మనం చూసేటువంటి వాళ్ళం కాదు. ఆనాడు సమైక్య రాష్ట్రంలో కరువు కాటకాలకు నిలయంగా, వలసలకు నిలయంగా, ఆత్మహత్యలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతానికి విముక్తి కలిగించి తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగిరేసినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రాన్ని సాధించింది బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ప్రతిపక్షంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రజల పక్షాన నిలిచింది కూడా బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ ఏ పాత్రలో ఉన్నా ప్రజల పక్షమే. ఆనాడు ఉద్యమ పార్టీగా ఉన్నా, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా, ఈ ఏడాదిని అర్థం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షమే. ప్రజలు ఏ రోల్ ఇచ్చినా ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసేటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఏ రోజైనా ప్రజలు ఇవాళ ఏ కష్టం వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అని ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నో ఆశలు చెప్పి, ఎన్నో ప్రజల్లో విషయాలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చింది. కానీ ఏడాదిని అర్థంలోనే పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మాయమాటలు చెప్పిన ప్రభుత్వంగా ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. ఒక్క కొత్త పథకాలు సరిగ్గా నడవలేదు, కానీ ఉన్న పథకాలు మాత్రం బంద్ పెట్టిండ్రు. ఏడాదిని అర్థంగా ఫీజు రియంబర్స్మెంట్లో ₹1 ఇయ్యక ఇవాళ విద్యార్థుల చదువులు ఆగమైతా ఉన్నాయి. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి. ఇలా కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, రైతు బంధు బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, కళ్యాణ లక్ష్మి అయితే పిల్లలు పుట్టినదాకా కూడా వస్తలేవు. తులం బంగారం దేవుడెరుగు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వం మొత్తం కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం శృతిలేని గతిలేని ప్రభుత్వం అయిపోయింది. డైరెక్షన్ లెస్ ప్రభుత్వం అయింది. క్యాబినెట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక శృతి లేదు, తలా ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇలా రాష్ట్ర ఆదాయం తగ్గుముఖం పట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఏటా 12% రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది బీఆర్ఎస్. సంపద పెంచింది, పేదలకు పంచింది. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదాయం మైనస్లోకి పోయింది.
జిఎస్టీ తగ్గింది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది, ఎక్సైజ్ ఆదాయం తగ్గింది, మైనింగ్ ఆదాయం తగ్గింది, ఆర్టీఏ వెహికల్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. ఓవరాల్గా ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల పాలన చేతగాక మొత్తం పరిపాలన కుంటుపడ్డటువంటి పరిస్థితి మనకి రాష్ట్రంలో కనబడతా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేవలం మాటల మనిషిగానే మిగిలిపోయింది తప్ప చేతల్లో ఫెయిల్ అయిపోయింది. దేవుని మీద ఒట్టుబెట్టి రుణమాఫీ చేయకుండా దేవుళ్ళను మోసం చేసిన చరిత్ర. నిండు అసెంబ్లీలో 31 మార్చి 2025 కల్లా రైతులందరికీ రైతు బంధు ఇస్తానని ఇటు అసెంబ్లీని మోసం చేసిండు, అసెంబ్లీని తప్పుదో పట్టించిండు, దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి మాట తప్పి దేవుళ్ళను కూడా మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ఒక మాట చెప్తే ఖచ్చితంగా అది అమలు చేసినటువంటి చరిత్ర శాసనసభకు ఉంటుంది. కానీ శాసనసభలో చెప్పిన మాట నడవదు, దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి చెప్పిన మాట అమలు కాదు, మొత్తంగా కూడా గందరగోళమైంది. అందుకే ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతులు కేసీఆర్ వైపు చూస్తున్నారు. రైతు రాజ్యం అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వమే నిజమైన రైతు రాజ్యం ఇచ్చింది. ఈ రాష్ట్రానికే కాదు దేశానికే మార్గదర్శకంగా రైతుల విషయంలో కేసీఆర్ గారి పాలన ఉంది. ప్రపంచంలో ఎక్కడ కూడా రైతులకు నగదు బదిలీ పథకం లేదు. దాన్ని మొట్టమొదలు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ను చూసినాకనే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పెట్టింది. బీఆర్ఎస్ను చూసినాకనే అనేక రాష్ట్రాల్లో రైతు బంధు పథకం వచ్చింది. రైతు బంధు అయినా రైతు బీమా అయినా దానికి ఛాంపియన్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. అదేవిధంగా నీటి తీరువా లేని రాష్ట్రం, కరెంటు బిల్లు లేని రాష్ట్రం, 24 గంటల నాణ్యమైన బిల్లు లేని ఉచిత కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది చెరువుల కిందైనా కాలువల కిందైనా నీటి తీరువా లేకుండా ఉచితంగా సాగునీరు అందించిన రాష్ట్రం కూడా అది బీఆర్ఎస్, అది కేసీఆర్ గారు. ఈ రకంగా రైతులకు అద్భుతమైన పాలన బీఆర్ఎస్ అందించింది. అందుకని నాకు ఉన్న సమాచారం ఏ ఊర్లో కూడా బండ్లు సరిపోతలేవు. నేను వస్తా ఉంటే మెదక్ జిల్లా పాపన్నపేట నుంచి రైతులు మాట్లాడిండ్రు, సార్ ఒకటే బస్సు పెట్టిండ్రు మా ఊర్లో, ఇంకా బస్సులు కావాలి అంటే బస్సులు దొరకలేవు అంటే లారెండో పెట్టి సార్ మేము వస్తాం మీటింగ్కు అంటున్నారు. అది ఇలా ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ. అంటే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు, రైతులకు సాగునీరు కూడా రాని పరిస్థితి. నీళ్లు లేక కాదు, పాలన చేతగాక. దేవాదుల మోటార్లు 45 రోజులు ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల లక్షల ఎకరాల్లో వరంగల్ జిల్లాను పంట నిండబెట్టింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ సమ్మక్క సాగర్ కట్టినం, మోటార్లు ఉన్నాయి, నీళ్లున్నాయి, కానీ మెయింటెనెన్స్ 6-7 కోట్ల రూపాయల డబ్బులు ఇయ్యక 600-700 కోట్ల రూపాయల పంట నిండబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇలా కృష్ణానదిలో మనకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 34% వాటా ఉంటే 27% నీళ్లు కూడా వాడుకొని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంత బాధ కలుగుద్దంటే ఖమ్మంలో, నల్లగొండలో, మహబూబ్ నగర్లో నీళ్లుండి పంటలు ఎండబెట్టిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నీళ్లు లేక కాదు, ఇవాళ శ్రీశైలంలో సాగర్లో నీళ్ళు వచ్చినాయి, రోజుల తరబడి గేట్లు ఎత్తినాం, కానీ సకాలంలో మోటార్లు ఆన్ చేయక, చెరువులు నింపక, రిజర్వాయర్లు నింపక ఇలా మనకున్న వాటాను కూడా వాడుకోలేకపోయిన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా మనకు 34% తాత్కాలిక ఒప్పందం. కోర్స్ ఇప్పుడు సెక్షన్ 3 కింద డెఫినెట్గా మన నీటి వాటా పెరుగుతుంది, నీళ్ళు ఎక్కువ సాధించుకుంటాం. గత 10 ఏళ్లలో 36%, 34%, ఎప్పుడైనా 30కి పైగానే నీళ్లు వాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం వల్ల, నిర్లక్ష్యం వల్ల, రైతుల మీద ప్రేమ లేక, మోటార్లు ఆన్ చేయక 27% మాత్రమే కృష్ణా నదిలో నీళ్లు వాడి పంటలు ఎండబెట్టింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. గోదావరిలో దేవాదుల మోటార్లు ఆన్ చేయలేదు, కృష్ణాలో ఇలా నెట్టంపాడులో కానీ, భీమాలో కానీ, కోయిల్ సాగర్లో కానీ, కల్వకుర్తిలో కానీ సకాలంలో నీటిని ఉపయోగించుకోక ఇలా రాష్ట్రంలో పంటలు ఎండడానికి కారణమైంది. అందుకే ఇలా రైతులు ఏమనుకుంటున్నారు, నీటి తీరువా లేకుండా నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్, 24 గంటలు మోటార్లు గారకుండా కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్, రైతు బంధు పెట్టింది బీఆర్ఎస్, రైతు బీమా పెట్టింది బీఆర్ఎస్, రైతుల కోసం కృష్ణా గోదావరి జలాల మీద పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులు కట్టి ఇవాళ ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1గా నిలిపింది కూడా బీఆర్ఎస్. అందుకే ఈ సభకు రైతులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు.
యువత పెద్ద ఎత్తున కదలి వస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా అంచనాలకు మించిన జనం వస్తారనేది ఈరోజు మాకు వస్తున్నటువంటి సమాచారం. మా పార్టీ తరఫున తరలించే జనం కాకుండా స్వచ్ఛందంగా వచ్చే జనమే చాలా ఎక్కువగా కనబడతా ఉన్నారు. ఎక్కడికక్కడ గ్రామాల నుంచి ప్రజలు ఎవరికి వాళ్ళుగా ఈ సభకు పోవాలి, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలనేటువంటి ఒక ఉత్సాహం రాష్ట్ర ప్రజల్లో ఉంది. నిజానికి ప్రజలకే కాదు, కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టుంది. కాంగ్రెస్ నాయకులే ఎక్కువ మాట్లాడుకుంటున్నట. ఏం మాట్లాడతాడు రాబాయ్ కేసీఆర్, ఏం చెప్తాడు రాబాయ్ ఈ సభలో అని చెప్పి ఇలా కాంగ్రెస్ నాయకుల్లో కూడా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏం టెన్షన్ స్టార్ట్, మీరు ఏం తంటాలు పడ్డా ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. 600 అయినా ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తుంది. ఎందుకంటే ఇవాళ ప్రజలకు కూడా ఒక విషయం అర్థమైంది, ఇలా కాంగ్రెస్ది మాటల ప్రభుత్వం తప్ప అది చేతల్లో అమలు చేయలేకపోయింది. కొత్త పథకాలు దేవుడెరుగు కానీ ఉన్న పథకాల్ని కూడా ఇలా చేతులు ఎత్తినటువంటి పరిస్థితి ఉన్నది. మనవి కావాలని ప్రభుత్వము పోలీసులు ట్రాఫిక్ జామ్ చేసే కుట్రలు చేస్తుంది. దయచేసి వాలంటీర్లు కార్యకర్తలు ఎక్కడికక్కడ మనమే స్వీయ క్రమశిక్షణ పాటించాలి. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలి. మనము ఓవర్టేకులు చేసి ఒక బండికి ఒక బండి అడ్డం పెట్టుకొని ట్రాఫిక్ జామ్ కాకుండా చూడండి. ముఖ్యంగా పార్టీ వాలంటీర్సు పార్టీ నాయకత్వం అవసరమైతే దిగి మనమే ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులుగా వాలంటీర్లుగా డ్యూటీ చేసైనా సరే ఎక్కడ ట్రాఫిక్ కంజెషన్ రాకుండా చూసుకోవాలి. రోడ్డు మీద నిలబడండి అవసరమైతే. దయచేసి అందరు కూడా సహకరించాలి. ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వరంగల్ ప్రజలు విజ్ఞులు. మొదటి నుంచి కూడా ఆచార్య జయశంకర్ గారు మరి ఇదే వరంగల్ నుంచి కేసీఆర్ గారికి వెన్నుదండగా నిలబడ్డారు. కేసీఆర్తోనే తెలంగాణ సాధ్యమవుతుందని జయశంకర్ సార్ బతికున్నంత కాలం కేసీఆర్ వెంట ఉన్నారు, కేసీఆర్ని ఆశీర్వదిస్తూ నడిపారు. వరంగల్ ప్రజలు ఎప్పుడు సభలు జరిగినా ఎంతో గొప్పగా తరలి వచ్చిండ్రు, సహకరించిండ్రు. రేపు ఆదివారం సెలవు దినం కూడా వరంగల్ పట్టణ ప్రజలు కానీ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా సహకరించి, వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించి రేపు కొంచెం ట్రాఫిక్ రెగ్యులేషన్లో కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి, సహకరించాలని ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఈ సభ రజతోత్సవ సభ, ఇది పార్టీ జరుపుకునే సభ కాదు. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాల్ని దూరం చేయడం కోసం, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కోసం, ఈ పార్టీ సాధించిన విజయాలను చెప్పడంతో పాటు ప్రజల కోసం జరిగేటువంటి సభ. ఈ సభ ఈ రాష్ట్రం కోసం. ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి, తెలంగాణ ప్రజల ఆలోచనలో నుంచి పుట్టినటువంటి పార్టీ కనుక రేపటి సభ విజయవంతానికి వరంగల్ ప్రజలు, ఈ పరిసర ప్రాంతాల ప్రజలు, వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించాలి. ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పి నేను ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా తరలి రండి. కొంచెం ఇబ్బంది అయినా కూడా ఎక్కడికక్కడ దిగి రెగ్యులేట్ చేయండి ట్రాఫిక్ను. ట్రాఫిక్ జామ్ కాకుండా మనకు మనమే స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ రెగ్యులేట్ చేసుకొని సభను విజయవంతం చేయాలి. జనం రాకపోవడం అనే ప్రశ్న లేదు. అంచనాలకు మించిన జనం రాబోతున్నారు. కానీ ప్రభుత్వము పోలీసులు కుట్ర చేసే అవకాశం ఉంటుంది కనుక ట్రాఫిక్ జామ్ జరగకుండా కార్యకర్తలు చాలా జాగ్రత్త పాటించి ఓపికతోని రెగ్యులేట్ చేసుకొని అందరూ సభాస్థలికి చేరుకోవాలి. అందరూ కూడా టైమ్లీ మన యొక్క సభకు వచ్చే విధంగా, సభాస్థలికి చేరుకునే విధంగా మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా మరి జాగ్రత్తగా 10 ఏళ్ల పాలన, 25 ఏళ్ల పార్టీ ప్రస్థానం తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పిడికిలెత్తి రాష్ట్రోత్సవ వేడుకలకు సిద్ధమైంది. గులాబీ పార్టీ 25 ఏళ్ల సంబరానికి హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం చింతలపల్లి వేదిక కానుంది. ఇక ఉమ్మడి జిల్లాల మధ్య పులిమేర్లలోనే మహాసభ నిర్వహణకు జోరుగా ఏర్పాట్లు చేస్తుంది. దాదాపు 1213 ఎకరాల్లో సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి మొత్తంగా 10 లక్షల మందితో సభ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.
బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా ఏప్రిల్ 27న మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. లక్షలాది మందితో జరిగే రాష్ట్రోత్సవ మహాసభకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఆవిర్భావం నుంచి ఉద్యమం దాకా, ఉద్యమం నుంచి అధికారం దాకా భారీ బహిరంగ సభలను సక్సెస్ చేయడంలో కారు పార్టీ ట్రాక్ రికార్డు వేరే లెవెల్. అలాంటి పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయాక ఆవిర్భావ సంబరాలకు సిద్ధమవుతుంది. ఉద్యమ పార్టీగా అధికార పక్షంగా అంతకుముందు ఒక ఎత్తు, ఇప్పుడు ప్రతిపక్షంగా మరో ఎత్తు, అందులోనూ 25 ఏళ్ల రాష్ట్రోత్సవ పండుగ. అందుకే మహాసభ నిర్వహణ ద్వారా తెలంగాణ నలుమూల నుంచి కార్యకర్తలను, ప్రజలను రప్పించాలని చూస్తుంది గులాబీ సేన. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్న గులాబీ హైకమాండ్ అధికారం ఉన్నా లేకున్నా బహిరంగ సభల నిర్వహణలో మనల్ని కొట్టేటోడు లేరన్నట్టుగా మనోధైర్యాన్ని పార్టీ శ్రేణిలో నింపే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్. మరోవైపు ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఈ సభకు పబ్లిక్ను తరలించేలా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. ఈ బహిరంగ సభ తర్వాత వెంటనే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీలు వేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ కమిటీలు వేస్తామని చెప్పడం ద్వారా బహిరంగ సభను ఉపయోగించుకోవాలని పార్టీ అనుకుంటుంది. బహిరంగ సభకు పబ్లిక్ను తరలించే వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో పదవులు ఇస్తామని బీఆర్ఎస్ ఇంటర్నల్గా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎన్నికల సమయం అయితే టికెట్లు ఆశించే వాళ్ళు, లేకుంటే పోటీ చేసే అభ్యర్థులు పబ్లిక్ను తరలించే బాధ్యత తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో బీఆర్ఎస్కు టెన్షన్ పట్టుకుంది. ఆ టెన్షన్లో నుంచి టార్గెట్లను ఇవ్వడం కూడా మొదలుపెట్టింది పార్టీ. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పదవులు కావాలంటే ఇప్పుడు పబ్లిక్ను తరలించాలని నిబంధన పెట్టినట్టుగా తెలుస్తుంది. మీరు పబ్లిక్ను తరలించే సంఖ్యను బట్టి మీకు వచ్చే పదవులు ఆధారపడి ఉంటాయని చెప్పినట్టుగా తెలుస్తుంది. అందుకే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు పబ్లిక్ను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక రేపు బీఆర్ఎస్ నిర్వహించే రాష్ట్రోత్సవ బాహుబలి సభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు. చక్రి, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రేపటికి 25 ఏండ్లు కావస్తుంది. 25వ ఏట అడుగు పెట్టబోతుంది. అయితే ఈ సందర్భంగా పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ హన్మకొండ జిల్లా వేదికగా వెలకతుర్తిలో రేపు భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయబోతుంది. ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు సిద్ధమైంది. 10 లక్షలకు పైగా జన సమీకరణ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రణాళికలు రచించింది. రేపు భారీ బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది కొంత రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 2 రాష్ట్రాల్లో కూడా తెలుగు ప్రజలందరూ కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ మౌనంగా ఉన్న వార్తే, కేసీఆర్ మాట్లాడిన వార్తే అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సో రేపు ఈ యొక్క భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఎలకతుర్తిలో దాదాపుగా పూర్తయ్యాయి. పెద్ద భారీగా పెద్ద బాహుబలి స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు. అంటే భారీ బహిరంగ సభలు అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ తొలిసారిగా బాహుబలి స్టేజ్ ఏర్పాటు చేశారు. సో రేపు పెద్ద ఎత్తున జన సమీకరణతో పాటుగా స్టేజ్ పైన రాష్ట్ర, జిల్లా నాయకులందరూ కూడా కూర్చునే విధంగా ఆ విధంగా స్టేజ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఉన్నాం. ఇక్కడ అంగరంగంగా తెలంగాణ భవన్ మొత్తం కూడా తీర్చిదిద్దారు. గత 10 రోజుల నుంచి కూడా ఇక్కడ మొత్తం లైటింగ్స్ ఏర్పాటు చేసి తెలంగాణ భవన్ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో ఈ విధంగా తీర్చిదిద్దడానికి కారణమైంది. సో ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో కూడా పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంటే కేసీఆర్ హైదరాబాద్లో జలదృశ్యంలో నాడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో ప్రసంగిస్తున్న కేసీఆర్, ఈ ఫ్లెక్సీ ఏదైతే ఉందో చక్రి చూస్తున్నాం మనం. ఈ ఫ్లెక్సీ ఆనాడు జలదృశ్యంలో 2001 ఏప్రిల్ 27వ తారీఖు రోజు కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు జలదృశ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమందితో కేసీఆర్ ప్రసంగిస్తున్నటువంటి ముఖ్య ఫోటో, ఇది చాలా కీలకమైన ఫోటో. ఆ ఫోటోని ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దాని కింద ఇక 2008 నిజాం కాలేజ్ గ్రౌండ్లో జరిగిన విద్యార్థి గర్జన సభలో కేసీఆర్ గర్జిస్తున్నటువంటి ఫోటో ఏదైతే ఉందో అది ఇక్కడ ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. అంటే నాటి నుంచి నేటి వరకు, అంటే పార్టీ 2001 ఏప్రిల్ 27వ తారీఖు ఖైరతాబాద్లో ఉన్నటువంటి జలదృశ్యంలో ఏర్పడినటువంటి పార్టీ నాటి పరిస్థితుల నుంచి నేటి వరకు కూడా దాదాపు 25 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పార్టీ ఎన్నో ఉద్యమాలు చవిచూసింది. ఉద్యమ పార్టీగా పేరు గావించుకుంది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నది. 2014లో తెలంగాణ ఆవిర్భవించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఆనాటి నుంచి నేటి వరకు మొత్తం కూడా మంచి ఫ్లెక్సీలన్నీ కూడా ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఒక ఏడాది పాటు కూడా ఘనంగా
నిర్వహించేందుకు సిద్ధమైంది కాబట్టి సో ఆ విధంగా ఏర్పాటు చేశారు. ఇక చూస్తున్నాం, ఇక రెండో ఫ్లెక్సీ ఏదైతే ఉందో తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ దళిత వార్డులో నిద్ర 2010లో కేసీఆర్ దళిత వార్డులో నిద్ర ఆనాడు ఉత్తర తెలంగాణలో ఆయన ఈ యొక్క బస్తీ నిద్ర కార్యక్రమాలు నిర్వహించారు కాబట్టి సో ఆ విధంగా దళిత వార్డులో ఒక ఇంట్లో ఆయన నిద్రిస్తున్న ఫోటో, తెల్లారి లేచేసరికి ఆయన అదే ఆ మంచమే పడుకొని పేపర్ చదువుతున్నటువంటి ఫోటోని ఇక్కడ చెప్పారు. దాని తర్వాత ఇక గిరిజన తండాలో కేసీఆర్ కాలకృత్యాలు, అదేవిధంగా గిరిజన సమస్యలు తెలుసుకునేందుకు నాటి ఉద్యమం సమయంలో అంటే తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా క్షేత్రస్థాయిలో కేసీఆర్ వెళ్ళి చూశారు కాబట్టి సో గిరిజన తండాల్లో కూడా ఆయన వెళ్ళి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూశారు కాబట్టి సో అక్కడ గిరిజన ఒక ఇంట్లో స్నానం చేస్తున్నటువంటి దృశ్యం ఏదైతే ఉందో దాన్ని ఫ్లెక్సీ రూపంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక మిగిలినది ఇక్కడ చూస్తే మాత్రం 3వ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇక్కడ నల్గొండలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రసంగిస్తున్న కేసీఆర్ ఫోటో ఏదైతే ఉందో ఈ యొక్క ఫ్లెక్సీలో చూస్తే మాత్రం కేసీఆర్తో పాటుగా జయశంకర్ ఉన్నారు, ఇటు చూస్తే నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఫోటోలు అన్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఇక ఆ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నల్గొండలో కేసీఆర్ వచ్చినప్పుడు ఆ యొక్క సభకు సంబంధించినటువంటి ఫోటో ఏదైతే ఉందో అక్కడ పెట్టారు. ఇక దాని కింద అచ్చంపేటలో రైతులతో కలిసి ఎడ్ల బండి ర్యాలీలో పాల్గొన్న కేసీఆర్, అంటే ఆనాడు పరిస్థితులు అన్ని కూడా కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా చూపిస్తున్నారు. ఇక దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఫ్లెక్సీ ఏదైతే ఉందో ముఖ్యంగా ఇక్కడ చలో సెక్రటరియట్ సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద హరీష్ రావును అరెస్ట్ చేస్తున్న పోలీసులు ఈ ఫోటో కూడా ఉంది. ఈ ఫోటో చాలాసార్లు అనేక సార్లు మనం చూసి ఉంటాము. సో హరీష్ రావుని సెక్రటరియట్ దగ్గర అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తున్నటువంటి ఫోటోను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక కరీంనగర్ మెట్పల్లిలో ప్రమాణం చేస్తున్న కేసీఆర్, అంటే నాటి పరిస్థితులు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మనం అందరం కంకణబద్దులై ఉండాలని ఆనాడు కేసీఆర్ కొందరి నాయకులతో కలిసి ప్రమాణం చేస్తున్నటువంటి ఫోటో ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే నాటి పరిస్థితుల నుంచి నేటి వరకు కూడా పూర్తిగా తెలంగాణకు సంబంధించినటువంటి పరిస్థితులు, అంటే కేసీఆర్ ఆనాటి నుంచి ఈనాటి వరకు చేసిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ తెలంగాణ భవన్లో ఈ ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేశారు. ఇక రేపు కూడా వరంగల్ జిల్లా వేదికగా జరుగుతున్నటువంటి హనుమకొండలో జరుగుతున్నటువంటి ఎలకతుర్తి బహిరంగ సభలో కూడా నాటి పరిస్థితుల నుంచి నేటి వరకు కూడా చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అక్కడ భారీ ఎలీడ్స్ ఏర్పాటు చేశారు. అందులో ఇవన్నీ కూడా ప్రదర్శించబడతాయి. సో రేపు సాయంత్రం 6 గంటలకు కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఈ యొక్క బహిరంగ సభకు వస్తారని చెప్పేసి కూడా మనకి సమాచారం. రేపు సాయంత్రం 7 గంటలకి సరిగ్గా 7 గంటలకి కేసీఆర్ ప్రసంగం ఉంటుంది, గంట పాటు ఉంటుంది, 7 to 8 ఉంటుంది. కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అనేది కొంత ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఓటమి తర్వాత పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభలో కేసీఆర్ మొట్టమొదటిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ మాట్లాడబోతున్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ 16 నెలల పాలన పైనకు సంబంధించి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అనేక కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. అందరికీ తెలిసిన విషయమే. లగచర్ల విషయం కానీ, అదేవిధంగా కంచె గచ్చిబౌలి భూముల విషయం కానీ, అదేవిధంగా నిరుద్యోగుల సమస్యలు కానీ, అదేవిధంగా గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి అంశం కానీ, రైతుల ఆత్మహత్యలు కానీ, ఇవన్నీ కూడా అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ 16 నెలల పాలన పైన ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించింది. దాంతో పాటుగా ఇక ప్రజా వ్యతిరేక విధానాలు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు, ముఖ్యంగా మూసీ విషయంలో 1,00,000 కోట్లు పెట్టి ఖర్చు చేసి మూసీ పునర్జీవం పేరుతోటి చేయాల్సిన అవసరం ఏముంటుంది అని చెప్పేసి కూడా చూసుకున్నారు. దాంతో పాటుగా హైడ్రా, ముఖ్యంగా హైడ్రా వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది, పూర్తిగా రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది. దానివల్ల పేదల ఇల్లు కూల్చారు తప్ప పెద్దల ఇల్లు కూల్చలేదు. చాలామంది FTL బఫర్ జోన్లో ఇల్లు కట్టుకున్నారు హైడ్రా అంశం. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ 16 నెలల పాలనకు సంబంధించినటువంటి అంశాలు అన్ని కూడా కేసీఆర్ రేపు ప్రసంగించబోతున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఆసక్తిగా ఈ యొక్క సభ ఏ విధంగా ఉండబోతుందని కూడా చూస్తున్నారు. ఎందుకంటే రేపు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ 16 నెలల పాలనకు సంబంధించి, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నది, చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం అన్ని కూడా రేపు కేసీఆర్ వివరించబోతున్నారు. అధికారమే ధ్యేయంగా, అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి 16 నెలలు అవుతుంది, 3.5 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారం, అంటే రాష్ట్రంలో ఎన్నికలు రాబోతాయి. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారమే ధ్యేయంగా ఈ సభ ఉండబోతుందని చెప్పేసి కూడా ఒక సంకేతం ఇవ్వబోతున్నారు. ఆ విధంగా చూస్తే మాత్రం తెలంగాణ భవన్లో అనేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా ఒక ఫ్లెక్సీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఆనాటి పరిస్థితి రాజు రహదారి దిగ్బంధం కార్యక్రమంలో ప్రసంగిస్తున్నటువంటి కేసీఆర్ ఫోటోను కూడా ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా సిద్దిపేట నుంచి వరంగల్ వరకు కేసీఆర్ సైకిల్ యాత్ర చేసినటువంటి పరిస్థితులు, అప్పుడు ఆనాడు సిద్దిపేట నుంచి వరంగల్ వరకు కూడా కేసీఆర్ సైకిల్ యాత్ర చేశారు. ఆయన సైకిల్ యాత్రలో అనేక మంది తెలంగాణ బిడ్డలందరూ కూడా ఈ యొక్క సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. ఆ ఫోటోను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దీంతో పాటుగా ఇక చూస్తే మాత్రం చలో సెక్రటరియట్ సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద కేసీఆర్ను అరెస్ట్ చేస్తున్న పోలీసులు, అంటే ఆనాడు చలో సెక్రటరియట్కి పిలుపునిచ్చారు కేసీఆర్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కొంత ఆనాడు
సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కొంచెం నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి సెక్రటరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఆ ముట్టడికి పిలుపునిస్తున్నప్పుడు పోలీసులు కేసీఆర్ని అదుపులోకి తీసుకున్నటువంటి దృశ్యం ఏదైతే ఉందో ఆ ఫోటోని ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. ఇక దానిపైన ఉన్నటువంటి ఫోటో లండన్ థేమ్స్ నది ఒడ్డున కేసీఆర్కు సంఘీభావం తెలుపుతున్న ఎన్ఆర్ఐలు. అంటే ఆనాడు కొంతమంది ఎన్ఆర్ఐలు అందరూ కూడా తెలంగాణకు మద్దతుగా ఖచ్చితంగా తెలంగాణ ఏర్పాటు జరగాల్సిందని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి వారు కొంతమంది ఇతర దేశాల్లో ఉన్నారు, వారందరూ కూడా మద్దతుగా చాలా కార్యక్రమాలు చేశారు. ఆ చేసినటువంటి కార్యక్రమం ఫోటో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన ఫోటో చూసాం మనం, ఇందిరా పార్క్ వద్ద కేసీఆర్ని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు. ఆనాడు ఇందిరా పార్క్ వద్ద పెద్ద నిరసన కార్యక్రమం కేసీఆర్ చేపట్టినటువంటి ఫోటోను కూడా ఇక్కడ పెట్టారు. కామన్ మినిమం అమలు కోరుతూ ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా, కేసీఆర్ ధర్నా చేస్తున్నటువంటి ఫోటో ఏదైతే ఉందో చూస్తాం. కేసీఆర్ ఉన్నారు, కేసీఆర్ పక్కన ప్రొఫెసర్ జయశంకర్ ఉన్నారు, ఆలే నరేందర్ ఉన్నారు. ఆలే నరేందర్ చాలా సీనియర్ నాయకుడు, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్లో ఉన్న నేత ఆయన. సో ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి సో ఏదేమైనా సరే మొత్తం కేసీఆర్ నాటి నుంచి నేటి వరకు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క ఫ్లెక్సీల రూపంలో తెలంగాణ భవన్లో మొత్తం ఏర్పాటు చేస్తారు. చాలా కీలకమైన ఫోటో. మిలియన్ మార్చ్ అంటే అందరికీ తెలిసిన విషయమే. సరిగ్గా 10 తారీఖు 3వ నెల 2011లో హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పైన మిలియన్ మార్చ్ జరిగింది. అది ఏ విధంగా జరిగింది అందరికీ తెలుసు. ఒక్కొక్కరు కదం తొక్కుతూ ముందుకు సాగారు. సో ఆ మిలియన్ మార్చ్ చూసిన తర్వాత కేంద్రం దిగి వచ్చింది, తెలంగాణ ఏర్పాటు చేయబోతున్నామని కూడా ప్రకటన చేశారు. ఈ మిలియన్ మార్చ్ సందర్భంగానే అటు చిదంబరం కూడా ఆనాడు హోంశాఖ మంత్రి ఉన్నటువంటి చిదంబరం కూడా ప్రకటన చేశారు. దానికి కారణం ఈ యొక్క మిలియన్ మార్చ్. సో ఇక చూసాం, మిగిలిన ఫోటో కూడా చూసాం. ఇక్కడ ట్యాంక్ బండ్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా వాతావరణం చూస్తే అక్కడ ఉన్నటువంటి మిలియన్ మార్చ్లో పోలీసులు లాఠీ చార్జీ, అదేవిధంగా కేటీఆర్ పక్కన బాల్కోసమని మిగిలిన నేతలందరూ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి ఫోటోస్. అంటే ఉద్యమ ఆ సమయంలో నాడు కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాలు ఏందనేది కూడా ఇక్కడ చూపించారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. ఇక్కడ చూస్తున్నాం మనం, ఇక్కడ ఫ్లెక్స్ ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం కూడా ఇది అమరవీరుల స్తూపం. సెక్రటరేట్కి ఎదురుగా ఉన్నటువంటి అమరవీరుల స్తూపాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించింది. దాని తర్వాత ఇక్కడ కొన్ని చూస్తే మాత్రం ఆ అమరజ్యోతికి అందరూ కూడా నివాళులు అర్పిస్తున్నటువంటి సిచ్యువేషన్. తర్వాత ముఖ్యంగా టీ హబ్ ఎంతోమందికి నిరుద్యోగులకు ఉపయోగపడింది. టీ హబ్ని కూడా నిర్మించారు. ఐటీ రంగాన్ని కేటీఆర్ ఎంతో అభివృద్ధి చేశారు. సో దానికి సంబంధించినటువంటి ఫోటోని ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ, అంటే ఇప్పుడు కూడా ప్రధానిగా ఉన్నారు, సో మోడీ ఆనాడు వచ్చినటువంటి ఆ ఫోటోను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఏదేమైనా సరే ఈ యొక్క నాటి పరిస్థితుల నుంచి నేటి వరకు కూడా ఈ యొక్క ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సో ఇక రేపు మొత్తం అంటే ఇప్పటికే నేతలందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లోనే ఉన్నారు. వారందరూ కూడా జన సమీకరణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 3000 ఆర్టీసీ బస్సులు సిద్ధమయ్యాయి. వాటితో పాటుగా ఇంకొన్ని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కోసం ప్రైవేట్ వెహికల్స్ అన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. రేపు ఉదయం ఆయా నియోజకవర్గాల నుంచి వాళ్ళందరూ కూడా జెండా ఆవిష్కరించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా హన్మకొండ వేదికగా జరుగుతున్నట్టు వెలకతుర్తి బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. దాదాపుగా 10 లక్షలకు పైగా జన సమీకరణ చేస్తామంటున్నారు. 10 లక్షలకు పైగా జన సమీకరణ చేసేందుకు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు రచించింది. సో రేపు మొత్తం కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ ఏం చెప్పబోతున్నారని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు. కుక్కడపల్లిలో హైడ్రా బీభత్సం సృష్టించింది. బీఆర్ఎస్ రాష్ట్రోత్సవ సభ కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే హైడ్రా అధికారులు వాటిని తొలగించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు బగ్గుమన్నారు. నెలల తరబడి ఉన్న బీజేపీ కాంగ్రెస్ ఫ్లెక్సీలు ముట్టుకోలేదు, కానీ రాత్రి ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తొలగించడం దుర్మార్గమైన చర్య అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రోత్సవ సభ జరగకముందే ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తారని మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజల కోసం అధికారులు పనిచేయాలి, కానీ పార్టీల కోసం కాదని నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను కంటిన్యూస్గా ఈ ఫ్లెక్స్లు ఎంత ఘోరంగా చెప్తున్నారంటే ఇప్పుడు కూడా ప్యాటర్న్లోకి వస్తుంది. ఫ్లెక్స్ టీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ అంటే ఎందుకంత భయం మీకు? ఇలా చేసిన తప్పేంది? మేము చేసిన తప్పేంది? ఎందుకింత భయం? గట్టి నా పేరు అశ్వంత్ కుమార్, నేను టీఆర్ఎస్ విద్యార్థి నాయకుడే. రేపు కేసీఆర్ గారి సభ వరంగల్లో జరుగుతున్న సభలో టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభిమానులు బ్యానర్లు కడతా ఉంటే కట్టిన గంటకే ఫోర్స్ వచ్చి తీసేయడం జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళై బీజేపీ సంబంధించిన వాళ్ళై 10 రోజులు 20 రోజులు నెల ఉన్నా కూడా పట్టించుకోలేని పాపాన అవ్వలేదు. ఈ ప్రభుత్వం కింద ఇవి ఆఫీసర్స్ ఏ రకంగా పనిచేస్తున్నారంటే ఇంట్లో బానిసలాగా పనిచేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ బ్యానర్ ఇస్తే భయం ఎందుకు మనకు అర్థమైతే కాంగ్రెస్ పార్టీకి గంట సేపు కూడా ఉండకుండా వాళ్ళేమో బర్త్డేలకు అదేవిధంగా రకరకాల ప్రోగ్రాంలు పెడితే తీసలేదు. మున్సిపల్ ఆఫీస్ కడితే కూడా మున్సిపల్ అధికారులు తీయరు. కాంగ్రెస్ పార్టీకి
జీతగాళ్ళ పనిచేస్తారు, ప్రజలకు జీతగాళ్ళ పనిచేయట్లేదు. వీళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఈ ఆఫీసర్ల మీద కఠినమైన చర్య తీసుకోవాలి. మరి ఇన్ని రోజుల నుంచి కనీసం ఎక్కడంతో బ్యానర్లు ఉన్నాయని చెప్తే తీయలేనటువంటి ఈ ఆఫీసర్స్, మరి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి బర్త్డే అయినప్పుడు ఆ రోజు నా ఎట్లు తీయడం, నా బర్త్డే అయితే ఆ రోజు తీయడం, మళ్ళీ ఇప్పుడు ఇవాళ రేపు పొద్దున ఉత్సవాలను ఇవాళ కడితే నాది మొత్తం వచ్చి పెద్ద ఫోర్సులు తీసి చింపేసి బయటపడాడు. ఇంత దుర్మార్గం ఇవాళ మన భారతదేశంలో ఉన్నాం. మేము బయట దేశం నుంచి కాలేము, భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులను, తెలంగాణ బిడ్డలము. ఈ రకంగా దుర్మార్గంగా ఈ బ్యానర్ తీయడం అనేది దుర్మార్గం. ఆఫీసర్ మళ్ళా చెప్తా ఉన్నాను, ఎవరిని వదిలిపెట్టాం, రాసి పెట్టుకోండి. ఎవడెవడైతే ఈ రకంగా ప్రవర్తిస్తుండో, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే కింద వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. మా అధికారం వచ్చినాక ఖచ్చితంగా మీరు గుణపాఠం చెప్తాం. మీ సంగతి రిటైర్ అయినా సరే మీలను వదిలిపెట్టే ప్రసక్తి